మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి ఓటు అడిగారు? ఇన్ని రోజులు ప్రచారం జరిగింది, మీరందరూ చూసాం. ఎక్కడన్నా ఈ అభివృద్ధి చేసిన అడగలే. కేసీఆర్ తిట్టిండు. ఇక నిన్న అంటాను ఇక డైరెక్ట్, ఇగో ఆర్ కిషన్ను అదే రకంగా మందకృష్ణ మాది గారు ఇద్దరు రాని 18,500 కోట్లే నా కాడ పైసలు ఉన్నాయి. ఇక నేను ఎవరి కాడ రూపాయి ఏ కాడ అప్పు తెస్తాను, కావాలంటే అందరం కలిసిపోయి అప్పడుదాం, సిగ్గిలజ్జ లేకుండా. నెలకు 10,000 కోట్ల పైన అప్పు తెచ్చుకుంటా, సిగ్గిలజ్జ అని వదిలేసి ఇంకో ఏ కాడ లేవు నా కాడ అప్పు తెద్దాము, నా కాడ 18,500 కోట్లు ఎట్లా వస్తారో చెప్పుని బట్టా నాకు నేను చెప్తా, మాటగా సంతకాల శక్తులు మీ కానే పెడతాను, పత్తిత్తులు వేసాలు ఎత్తాను అంటే ఇప్పటికి కూడా నా కాడ ఏం లేవు, నన్ను కోసుకొని తింటారా అంటారు. నిన్న ఒక ముసలాం అంటాంది, బిచ్చం అడుకొని తెస్తపడు సన్నాసి, ఇట్నే అంటాను, బిచ్చం అడుకొని తెస్తపడు సన్నాసి, మరి పికలేను నువ్వు పికనిక ముఖ్యమంత్రి అయినవా? అదే మాట మొదలు చెప్తే మేము ఓటైపోదు కదా అని చెప్పేసి జూబ్లీస్లో ఉన్న ప్రజలు మాట్లాడుతారు.